అక్కడే ఉందిరా, పట్టుకుందారా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిండి విత్ క్యాండీ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హాయ్. నాతో పాటు రండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. రండి రండి ఫ్రెండ్స్, రండి, త్వరగా రండి. మనం ఇప్పుడు ఒక జీవిని పట్టుకోబోతా ఉన్నాం. ఎలా పట్టుకుంటామో చూద్దాం రండి. అన్నట్టు ఎక్కడికో చెప్పలేదు కదూ, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఖాళీ ఫ్లాట్స్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా మట్టి, చాలా విశాలమైన స్థలం, చాలా విశాలమైన రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు అయితే నాకులాగా ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అన్నవాళ్ళైతే క్రికెట్ లాంటివి ఆడుకోవడానికి, ఇంకా కొంతమంది అన్నవాళ్ళు సైక్లింగ్ చేయడానికి, ఇంకా కొంతమంది అన్నవాళ్ళైతే కార్ నేర్చుకోవడానికి కూడా ఇటు సైడ్ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంత విశాలంగా ఉంటాయన్నమాట. సరే, వాళ్ళతో మనకి ఎందుకులే కానీ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒక జీవిని పట్టుకోబోతా ఉన్నాం. కబడ్డీ 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 కబడ్డీ. ఏది ఫ్రెండ్స్ దొరకట్లేదు. ఇది ఎంత పట్టుకుందాం ట్రై చేస్తున్నా. కొన్ని ఇక్కడ ఉందేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఏది కాదు. దాన్ని పట్టుకునేదాకా నేను అస్సలు పట్టు విడవను ఫ్రెండ్స్. మీరు కూడా విడవద్దు. రండి నాతో పాటు. చుక్ 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 అనుకుంటా వెళ్దాం. ఇక్కడ దాక్కుందా? లేదు. రండి ఫ్రెండ్స్, ఎక్కడ దాక్కుందో చూద్దాం. ఈ ఇసుకలో ఏమైనా దాక్కుందేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. గుంటలు తవ్వుదాం. ఆ గుంటల్లో ఏమన్నా బయటపడవచ్చు. దొరకగానే మనం పట్టేసుకుందాం ఫ్రెండ్స్. రండి నాతో పాటు. మీరు ఎప్పుడైనా నాకులాగా చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఇంతకీ ఎవరైనా గెస్ చేశారా ఫ్రెండ్స్ ఆ జీవి ఏంటో? ఎవరైనా గెస్ చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ఫ్లోలో ఇసుకని స్వీట్ అనుకొని తినేస్తున్నా ఫ్రెండ్స్. అయ్యో, ఎక్కడుందో ఏంటో, ఇది ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఎలా అయినా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ నేను దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్తాను. డైలీ నన్ను విసిగిస్తోంది ఫ్రెండ్స్. డైలీ నన్ను ఇబ్బంది పెడుతోంది. డైలీ నన్ను వాకింగ్ చేయకుండా నన్ను బాగా ఇరిటేట్ చేస్తోంది ఫ్రెండ్స్. అందుకే ఇవాళ నేను దాని మీద యుద్ధం ప్రకటించాను అనమాట. ఎలా అయినా దాన్ని పట్టుకొనే తీరుతాను ఫ్రెండ్స్. మీరే చూస్తారుగా నేను పట్టువదలని విక్రమార్కుల్లా ఎలా పోరాడతానో. ఈ గుంటల్లో కూడా లేదు ఫ్రెండ్స్. ఎక్కడ దాక్కుందో ఏంటో. మహా జిత్తుల మరి ఫ్రెండ్స్. బాగా కళ్ళు కప్పి తిరుగుతోంది. అస్సలు దొరకటం లేదు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. అబ్బా, దొరకలేదు ఫ్రెండ్స్. ఏం చేయాలో. బాగా అలసిపోయాను ఫ్రెండ్స్. అస్సలు గాలి ఆడట్లేదు. బాగా చెమటలు కారిపోతున్నాయి. ఇదేమో దొరకడం లేదు. ఎందుకో బాగా మొండికేస్తుంది ఫ్రెండ్స్. అయినా సరే నేను ఇంకా మొండిగా వెతుకుతాను. రండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా. అబ్బా, చిటుక్కుమని దొరికినట్టే దొరికి పారిపోయింది ఫ్రెండ్స్. అది దొరకగానే మీకు కూడా వీడియోలో చూపిస్తాను. నన్ను మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడుందా? అబ్బా, లేదు ఫ్రెండ్స్, ఎక్కడుంది అనుకుంటా. రండి చూద్దాము. కూ చుక్ 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 చుక్. లేదు ఫ్రెండ్స్, అస్సలు దొరకట్లేదు. ఇది నన్ను చూడగానే తుర్రుమని పారిపోతుంది. కానీ నేను ఎలా అయినా దాన్ని పట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, దొరికింది. రండి మీకు కూడా చూపిస్తాను. నేను మా పిన్ని ఎలా పట్టుకున్నామో చూడండి మీరే. పట్టుకుంటావా? పట్టుకోపా మరి. పాయలంబా, ఇక్కడ నుంచి ఏయో అంటే అందిద్దా? అదే పట్టుకుందాం. తొండని పట్టుకుందాం. బా ఇందా వెళ్దాం రా. పా, పరిగి పరిగి పరిగి. అంతేనా పట్టుకునేది తొండని? ఏమంటుంది? అంకుల్ వాళ్ళని పిలుద్దా హెల్ప్కి? అంకుల్ కొంచెం తొండను పట్టుకోవడానికి హెల్ప్ చేయరా ప్లీజ్. కామెడీ ఉందా? అక్కడే ఉందిరా, పట్టుకుందారా.
పట్టుకుందావా? తొండను పట్టుకుందావా? చిన్నికి 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 అడుగులు అడిగేసుకుంటా. వద్దు, పట్టుకోవద్దా? సరే మరి వచ్చి. తొండ చూడండి ఫ్రెండ్స్, ఇలా నడుస్తుంది. నాకు భలే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ అసలు. సరే బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బాయ్, సరిగ్గా చెప్పు బాయ్. అట్లా కాదు, ఇటు చూడు. బాయ్ బాయ్, హ్యాండ్ చూపి బాయ్ చెప్పు. బాయ్ నాన్న, బాయ్ క్యాండమ్మా, బాయ్ క్యాండమ్మా. ఏదేమైనా ఒక మూగజీవి ప్రాణం తీయకూడదని క్షమించి వదిలేశాను ఫ్రెండ్స్. కానీ దాన్ని అలా పట్టుకోవడానికి ట్రై చేయడం భలే హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సంతోషంతో నేను ఎలా కేరింతలు కొట్టానో చూస్తారా? ఈ కుక్క చూసారు, భలే నడుస్తుంది కదూ. ఏదేమైనా నాది చాలా జాలిగుండె ఫ్రెండ్స్. ఒక మూగజీవి ప్రాణాలు తీయకూడదని దాన్ని అలా వదిలేశాను. నాకైతే ఇప్పుడు డాన్స్ చేయాలని ఉంది ఫ్రెండ్స్. ఒక స్టెప్ వేద్దామా? బాయ్ బాయ్. నేను వెళ్ళిపోతున్నా. బాయ్. వేసుకో, చెప్పులేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఆడుకోనివ్వకుండా ఎలా బెదిరిస్తుందో మా పిన్ని. చెప్పండి ఫ్రెండ్స్ మీరైనా. చిన్నపిల్లలు ఆడుకుంటేనే ఆరోగ్యం అని ఈవిడికి ఎన్నిసార్లు చెప్పాలో ఏంటో. ఈవిడ వల్ల నాకు మైండ్ పోతోంది ఫ్రెండ్స్. మీరైనా కాస్త చెప్పరు నా తరపున. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తొండ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.